నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే మోపాల్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాన్ని ఎస్సీ వర్గీకరణపైన అసెంబ్లీలో మాట్లాడి ఎస్సీలను ఆదుకోవాలని, నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రిజర్వేషన్లపై ఎస్సీలకు ఎమ్మెల్యే 2 మంత్రి పదవులు ఇవ్వాలని, గ్రూప్ అండ్ గ్రూప్ 2కు సంబంధించి 3 పరీక్షలకు కూడా ఎస్సీ వర్గీకరణలో సమాన వాటా కల్పించాలని వారు కోరారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ మందకృష్ణ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో యుద్ధాన్ని ప్రకటిస్తామని వారన్నారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు ఎస్సీలకు న్యాయం జరగకుంటే డైలీ నిరాహార దీక్షలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండలి ఇన్ఛార్జ్ సంఘం కిష్టయ్య, నాగభూషణం, ఇందల్వాయి మండల ఇన్ఛార్జ్, రాష్ట్ర నాయకుడు, జిల్లా ఇన్ఛార్జ్ వెంకటస్వామి మాదిగ, ఎర్రొల్ల సుధాకర్, కిషన్, గంగాధర్, తెడ్డు రవి, తిట్టు, నడిపి గంగారం, కాకి లక్ష్మి, సావిత్రి, గంగారం రోడ్డ బాలసుధాకర్. అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు, యూనివర్సిటీలో కానీ అన్నింటిలో రిజర్వేషన్ల ప్రతిపాదికన మాదిగలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము దాన్ని సక్సెస్ కావాలని, వర్గీకరణ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. కులాలు ఉంటాయి మాదిగల్లో, ఎస్సీలలో, కానీ ఏబీసీ కాకుండా ఏబిసిడి చేస్తే డీలో కొన్ని ఏదైతే పేద కులాలు ఉంటాయి కాబట్టి ఏబిసిడి ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అసెంబ్లీలో మరి ఎస్సీ వర్గీకరణ మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఆ చర్చలో ఏబీసీ కాకుండా ఏబిసిడి అని పెట్టి మాదిగలకు న్యాయం చేయాలి, మాదిగ ఉపకులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సెమీ అఖ్తర్ గారు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ఈ రాష్ట్రంలో 33 లక్షల ఉన్న మాదిగలం, ఆ 33 లక్షల ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదు. అన్యాయం చేసి మాదిగలకు పూర్తిగా కాలు కింద వేసి తొక్కే పరిస్థితిలో ఆయన చేస్తున్నాడు. మాలలకు న్యాయం చేసి మాదిగలకు అన్యాయం చేస్తున్నామని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఆ నమ్మకాన్ని మాకు పూర్తిగా ఏబిసిడి వర్గీకరణ మేమెంతో మాకంత అని చెప్పి 33 లక్షలు ఉన్న మా జనాభాకు 11% ఖచ్చితంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాము. 9% ఏదైతే ఇచ్చిండో ఆ 9% కాకుండా 11% ఖచ్చితంగా ఈరోజు సవరణ చేసి మాకు షమీం అఖ్తర్ ఇచ్చిన రిపోర్టు మళ్ళీ వేయడం జరిగింది. అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు, యూనివర్సిటీలో కానీ అన్నింటిలో రిజర్వేషన్ల ప్రతిపాదికన మాదిగలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము దాన్ని సక్సెస్ కావాలని రాష్ట్రంలో మాదిగల పక్షాన మరి కమిషన్ వేయించి ఆ కమిషను గౌరవ సెమీ అఖ్తర్ గారు కమిషన్ గారు మరి ఈ రాష్ట్రం మొత్తం తిరిగి నిజమే మాదిగలకు అన్యాయం జరిగిందని ఏబిసిడి కాకుండా ఏబిసి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అది సరి అయింది కాదు. ఎందుకంటే మాదిగల్లో చిన్న ఉపకులాలు ఉంటాయి, మాలోల్లో కూడా చిన్న ఉపకులాలు ఉంటాయి. మరి ఇంకా అత్యధిక వెనుకబడ్డ కులాలు ఉన్నాం. అదేవిధంగా గౌరవ సెమీ అఖ్తర్ గారు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ఈ రాష్ట్రంలో 33 లక్షల ఉన్న మాదిగలం, ఆ 33 లక్షల ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదు.